గ్రామంలో జరిగినటువంటి గోమాత విగ్రహ ఆవిష్కరణ గ్రామంలో నిర్వహించడం జరిగింది. అయితే ఈ గోమాత విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విజయనగరం పార్లమెంట్ సభ్యులు మంత్రి వర్యులు కలిసెట్టి అప్పలనాయుడు, ఎచ్చర్ల నియోజకవర్గం నడికుదిటి ఈశ్వరరావు మరియు రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు ఆనంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి ఈ గోమాత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరపబడింది. అలాగే పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు గోమాతగా పిలువబడే ఆవుని మన సాంప్రదాయంలో పూజించుకొని సంస్కృతి ఒక ధర్మంగా భావించి ప్రతి ఒక్కరు ఒక దైవంగా భావించాలని తెలియజేయడం జరిగింది. శాసనసభ్యులు నడికుదిటి ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గోమాతని గౌరవించాలని, రానున్న తరాలకి వారికి కూడా ఆరాధ్య దైవంగా నిలవాలని సంబోధించారు. సాధు పరిషత్ అధ్యక్షులు ఆనంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ హిందూ సాంప్రదాయంలో గోమాతను పూజించడం ఒక ధార్మిక ధర్మం అంటూ ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో కూడుకొని ఈ గోమాత ప్రత్యేకతను తెలుసుకుని ప్రతి ఒక్కరు పూజించాలంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.